నమస్తే మిత్రం. ఇండియాలో రానున్న రోజుల్లో ఓ భారీ విప్లవమే రాబోతోంది. అదే వర్చువల్ రివల్యూషన్. అందులో తొలి అడుగుగా కైరా ఆవిర్భవించింది. ఆమె ఓ డిజిటల్ సంచలనం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. మా వ్యాపారం మొత్తం ఈ అమ్మాయిపైనే ఆధారపడేలా చేశాం. ఆమె ప్రత్యేకతలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇండియాలో రానున్న రోజుల్లో ఓ భారీ విప్లవమే రాబోతోంది. ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీని పూర్తిగా అప్గ్రేడ్ చేయబోతోంది. అదే వర్చువల్ రివల్యూషన్. అందులో తొలి అడుగుగా కైరా ఆవిర్భవించింది. ఆమె ఓ డిజిటల్ సంచలనం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇండియాలో అలాంటి మొదటి అమ్మాయి ఆమె మాత్రమే. ఆమె ప్రత్యేకతలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, అనేక విదేశాల్లో వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎప్పుడో వచ్చారు. ఇండియాలో కాస్త ఆలస్యంగానైనా ఓ అమ్మాయి వచ్చేసింది. పేరు కైరా. వయసు 21 ఏళ్లు. ఇండియాలో మొదటి వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్. నిజానికి ఈ అమ్మాయి లేనే లేదు, కానీ డిజిటల్ ప్రపంచంలో ఉంది. ఫ్యాంటసీ వరల్డ్లో బతుకుతోంది. ఈ డిజిటల్ అవతారం ఇప్పుడు టీనేజర్లను ఆకట్టుకుంటోంది. తన ఫోటోలు, వీడియోలతో మెటావర్స్ ఇండస్ట్రీకి ఊపిరిపోస్తోంది. వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే కంప్యూటర్లలో మాత్రమే కనిపించే అవతారం. సోషల్ మీడియాలో ఇలాంటి అవతారం ఉంటుంది. దీన్ని కంటెంట్ క్రియేటర్ల టీం నిర్వహిస్తూ ఉంటుంది. రకరకాల కంపెనీలతో ఈ బొమ్మకు సంబంధాలుంటాయి. ఆ కంపెనీలు ఈ బొమ్మతో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించుకుంటాయి. కైరాను టాప్ సోషల్ ఇండియా బిజినెస్ హెడ్ అయిన హిమాంష్ గోయల్ సృష్టించారు. ఆయన గుజరాత్ అహ్మదాబాద్లో MBA చేసిన ఇంజనీర్. 2020 నుంచి ఈ ప్రాజెక్టు బాధ్యతల్ని ఆయనే నిర్వహిస్తున్నారు. కైరాను డిసెంబర్ 2021లో లాంచ్ చేశారు. ఈ అమ్మాయి అధికారిక పుట్టినరోజు జనవరి 28, 2022. దీనిపై హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడిన గోయల్, మా వ్యాపారం మొత్తం ఈ అమ్మాయిపైనే ఆధారపడేలా చేశాం. కైరా స్వతంత్ర అమ్మాయి, ఏ ఏజెన్సీకి చెందినది కాదు. మా కంపెనీ బ్రాండ్ నేమ్ కూడా ఆమె ప్రొఫైల్లో చేర్చలేదు అని తెలిపారు. ఖైరాకి మంచి రెస్పాన్స్ ఉంది. ఆమె ఇంకా ఎంత మందికి రీచ్ అవుతుందో తెలియదు. కొన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి. రోజు చాలా మంది కొత్త ఫాలోయర్స్ వస్తున్నారు అని ఆయన తెలిపారు. ఖైరాకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి సపోర్ట్ లభిస్తోంది. టెక్నాలజీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రంగాల కంపెనీలు ఆమెతో యాడ్స్ చేయించుకోవాలని, భాగస్వామ్యం కుదుర్చుకోవాలని అనుకుంటున్నాయి. అయితే ఈ డిజిటల్ అవతారంతో యాడ్స్ చేయించుకోవడం వల్ల తక్కువ ఖర్చు అవుతోంది అంటున్నారు గోయల్. నిజమైన మోడల్ తో ప్రపంచ టూర్ యాడ్ చేయించాలంటే చాలా ఖర్చు అవుతుందని, అదే డిజిటల్ బొమ్మతో అయితే ఎక్కడికి వెళ్లే పని లేకుండా సాఫ్ట్వేర్తోనే అంతా చేయవచ్చని అంటున్నారు. కైరా రాజస్థాన్లోని హవా మహల్ ముందు నిల్చున్నట్లుగా ఓ ఫోటో ఉంది. నిజానికి ఆమె దాని ముందు నిల్చోలేదు. హవా మహల్ ఫోటోను 3Dలోకి మార్చి అక్కడ కైరా నిల్చున్నట్లుగా చేశారు. ఫలితంగా నిజంగానే ఆమె అక్కడ ఉందనే ఫీల్ కలిగించారు. ఇండియాలో రానున్న రోజుల్లో ఓ భారీ విప్లవమే రాబోతోంది. అదే వర్చువల్ రివల్యూషన్. అందులో తొలి అడుగుగా కైరా ఆవిర్భవించింది. ఆమె ఓ డిజిటల్ సంచలనం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. మా వ్యాపారం మొత్తం ఈ అమ్మాయిపైనే ఆధారపడేలా చేశాం. ఆమె ప్రత్యేకతలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.